అందరికీ నమస్కారం. ఈరోజు మనం టైం ట్రావెల్ చేద్దాం. వేల ఏళ్ల వెనక్కి మన చరిత్రలోనే మరుగున పడిపోయిన ఒక అద్భుతమైన నాగరికత సింధు లోయ నాగరికత గురించి మాట్లాడుకుందాం. అవునండి, నిజమే. మన కళ్ల ముందు కనిపించే ఈ ప్రపంచానికి ఎంతో ముందు మన నేలమీద ఓ గొప్ప నాగరికత ఉండేది. అంటే మనం ఈజిప్ట్, మెసొపొటేమియా గురించి మాట్లాడుకుంటాం కదా, వాటికి సమకాలీనంగా కొన్ని విషయాల్లో వాటికంటే కూడా ఎంతో ముందున్న ఓ మహానాగరికత ఇది. మరి ఇంత గొప్ప నాగరికత వేల సంవత్సరాలు ఎలా మాయమైపోయింది? ఆ కథేంటో తెలుసుకోవడం చాలా చాలా ఇంట్రెస్టింగ్. మనమేదో 100-200 ఏళ్ల క్రితం గురించి మాట్లాడట్లేదు. ఒక్కసారి ఊహించుకోండి. కార్బన్ 14 డేటింగ్ ఏం చెప్తుందంటే ఇది క్రీస్తుపూర్వం 2500 నుంచి 1750 మధ్య కాలానికి చెందింది. అంటే ఇప్పటికి సుమారుగా 4,500 సంవత్సరాల క్రితం. ఆలోచించండి, ఎంత పురాతనమైనదో. అప్పుడే మన నేలమీద ఇంత పక్కాగా ప్లాన్ చేసుకున్న ఒక సమాజం ఉండేదన్నమాట. ఇంతకీ ఇక్కడే అసలు ట్విస్టుంది. ఇంత గొప్ప నాగరికత ఉందన్న విషయమే వేల సంవత్సరాలు ఎవ్వరికీ తెలియదు. మొత్తం భూమి పొరల్లో కలిసిపోయింది. చివరికి 1920లలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు మొదలుపెట్టేంతవరకు దాని కథ మొత్తం ఓ రహస్యంగానే ఉండిపోయింది. సరే, దీనికి 2 పేర్లున్నాయి. ఒకటి సింధు నాగరికత, ఎందుకంటే ఇది సింధు నది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందింది కాబట్టి. కానీ ఆర్కియాలజిస్టులు మాత్రం దీన్ని హరప్పా నాగరికత అని పిలుస్తారు. దానికొక కారణం ఉందే. ఎందుకంటే ఈ మొత్తం నాగరికతలో మొట్టమొదట బయటపడిన ప్రదేశం హరప్పా. అందుకే ఆ పేరు పెట్టారు. మరి వాళ్ల గురించి మనకు ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి? వాళ్లేమన్న పుస్తకాలు రాసిపెట్టి వెళ్లారా? లేదు. మనకు దొరికిన అతి పెద్ద క్లూ వాళ్ల నగరాలు. వాళ్లు కట్టుకున్న ఆ అద్భుతమైన నగరాలే వాళ్ల జీవన విధానం ఎంత పక్కాగా ఉండేదో మనకు చూపిస్తాయి. ఒక్కసారి చూడండి, ఈ నాగరికత ఎంత పెద్దదో. ఇప్పుడు మనం చూసే ఇండియా, పాకిస్తాన్, ఈ 2 దేశాల్లోనూ విస్తరించి ఉంది. హరప్పా, మొహెంజొదారో ఇవి పాకిస్తాన్లో ఉన్నాయి. మన దేశంలోకొస్తే గుజరాత్లో లోథల్, ధోలవీరా, రాజస్థాన్లో కాళీబంగన్, ఇలా ఎన్నో ఎన్నో ముఖ్యమైన నగరాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. ఈ కట్టడాలు చూస్తుంటేనే అర్థమవుతోంది వాళ్ల కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా ఉండేదో. అన్ని కాల్చిన ఇటుకలతో కట్టారు. ఇక ఈ నగరాలన్నింటిలోకి పెద్దది, ఫేమస్ అయింది మొహెంజొదారో. అక్కడ దొరికిన కొన్ని వస్తువులైతే మనల్ని నిజంగా ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. చూడండి, మొహెంజొదారోలో ఏం దొరికాయో. ఒక పెద్ద ధాన్యాగారం, అంటే గ్రేట్ గ్రానరీ, ఆహారాన్ని నిల్వ చేసుకునేందుకు. అలాగే మహాస్నానవాటిక, గ్రేట్ ప్యాథ్, బహుశా ఇది అప్పటి స్విమ్మింగ్ పూల్ లాంటిది కావచ్చు. ఇది ఆ నగరంలోనే అతిపెద్ద నిర్మాణం. ఇంకా ఒక నర్తకి కంచు విగ్రహం, గడ్డంతో ఉన్న ఒక మనిషి బొమ్మ, పశుపతి ముద్రిక. వీటిలో ప్రతి ఒక్కటి వాళ్ల లైఫ్ గురించి, వాళ్ల కళల గురించి మనకు ఎంతో సమాచారమిస్తోంది. అయితే ఈ నగరాలన్నింటిలో కామన్గా మనల్ని షాక్కి గురిచేసే విషయం ఒకటుంది. అదే వాళ్ల టౌన్ ప్లానింగ్. రోడ్లన్నీ గ్రిడ్ సిస్టంలో. అంటే ఇప్పుడు మనం చూసే కొన్ని ఆధునిక నగరాల్లాగా ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. ఇళ్లన్నీ కాల్చిన ఇటుకలతో కట్టారు. అన్నింటికంటే అద్భుతమేంటంటే వాళ్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. వేల ఏళ్ల క్రితమే భూగర్భ మురుగునీటి వ్యవస్థ. వాళ్ల ఇంజనీరింగ్ స్కిల్స్కి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. సరే, ఇంత గొప్ప నగరాలను కట్టుకున్నారు. మరి ఆ నగరాల్లో నివసించిన ప్రజలు ఏం చేసేవాళ్ళు? వాళ్ల జీవన విధానం ఎలా ఉండేది? ఇప్పుడు అది చూద్దాం. ప్రతి సమాజంలాగే వాళ్లకి కూడా మూలాధారం వ్యవసాయమే. వాళ్లు ముఖ్యంగా గోధుమ, బార్లీ లాంటి పంటలు పండించేవాళ్లు. వాటితో పాటు ఖర్జూరాలు, ఆవాలు, నువ్వులు కూడా. ఇక జంతువుల విషయానికొస్తే గొర్రెలు, మేకలు, ఎద్దులు, గేదెలను పెంచుకునేవాళ్లు. వాళ్లకు ఏనుగు, పులిలాంటి జంతువుల గురించి కూడా తెలుసు. ఇక్కడ ఓ చాలా చాలా ముఖ్యమైన విషయముంది. ప్రపంచంలోనే మొట్టమొదట పత్తిని పండించింది ఎవరో తెలుసా? మన హరప్పా ప్రజలే. ఇది ఎంత పెద్ద విషయమంటే చాలా కాలం తర్వాత గ్రీకులు పత్తిని సిండన్ అని పిలిచేవాళ్లంట. సింధు ప్రాంతం నుండి వచ్చింది కాబట్టి ఆ పేరు పెట్టారు. అంటే చూడండి, వాళ్ల ఆవిష్కరణ ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేసిందో. సరే, వ్యవసాయం చేసుకున్నారు, ఆహారం పండించుకున్నారు, అంతా బాగానే ఉంది. కానీ మరి బంగారం, వెండి లాంటివి వాళ్లకు ఎలా దొరికాయి? అవి వాళ్ల ప్రాంతంలో దొరికేవి కావు కదా. ఇక్కడే మనకు వాళ్ల ట్రేడింగ్ స్కిల్స్ అర్థమవుతాయి. వాళ్ల వ్యాపార నెట్వర్క్ ఎంత పెద్దదో ఈ టేబుల్ చూస్తే అర్థమవుతుంది. బంగారం కోసం మన కర్ణాటకలోని కోలార్ వరకు, అలాగే ఆఫ్ఘనిస్తాన్, పర్షియా వరకు వెళ్లేవాళ్లు. వెండి కూడా ఆఫ్ఘనిస్తాన్, పర్షియా నుంచే.
రాగి కోసం రాజస్థాన్లోని ఖేత్రికి వెళ్లేవాళ్లు. అంటే వాళ్ల వ్యాపార సంబంధాలు దేశ సరిహద్దులు దాటి ఉండేవన్నమాట. కాని వాళ్ల వ్యాపారంలో ఒక చిన్న మిస్టరీ ఉంది. ఇంత పెద్ద ఎత్తున ట్రేడ్ చేసేవాళ్లు, కాని నాణేలు వాడినట్లు ఒక్క ఆధారం కూడా దొరకలేదు. మరి ఎలా? బహుశా వస్తుమార్పిడీ పద్ధతి, అంటే బాటర్ సిస్టమ్. ఒక వస్తువు ఇచ్చి మరో వస్తువు తీసుకునేవాళ్లు కావచ్చు. లోహాల విషయానికొస్తే వాళ్లకు రాగి, కంచు, వెండి, బంగారం గురించి బాగా తెలుసు. వీటితో అద్భుతమైన వస్తువులు తయారుచేసేవాళ్లు. అందుకే వాళ్లది కాంస్య యుగం, అంటే బ్రాంజ్ ఏజ్ అంటాం. కాని ఒక ముఖ్యమైన లోహం గురించి వాళ్లకు తెలియదు. అదేంటంటే ఇనుము. ఐరన్ వాడకం వాళ్లకు తెలియదు. ఇది వాళ్ల టెక్నాలజీకి సంబంధించి ఒక ముఖ్యమైన పాయింట్. ఇప్పటివరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. అయినా సరే ఈ నాగరికతకు సంబంధించి ఇంకా ఎన్నో ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు లేవు. ఆ వీడని రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. అన్నింటికంటే పెద్ద మిస్టరీ వాళ్ల లిపి. బొమ్మలతో, గుర్తులతో చాలా అందంగా ఉంటుంది. కాని దాన్ని ఇప్పటివరకు ఎవ్వరూ చదవలేకపోయారు. వాళ్ళు ఏం రాశారు, వాళ్ల కథలేంటో, వాళ్ల చరిత్ర ఏంటో అన్నీ ఆ లిపిలోనే దాగి ఉన్నాయి. ఆ రహస్యం ఎప్పుడు బయటపడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇక వాళ్ల నమ్మకాల విషయానికొస్తే మనకు దొరికిన ఆధారాలు ఏం చెప్తున్నాయంటే వాళ్ళు అమ్మతల్లిని, అంటే మదర్ గాడెస్ని పూజించేవాళ్లు. అలాగే పశుపతి మహాదేవుడు అనే ఒక పురుషదేవుణ్ణి కూడా. ఈ పశుపతినే శివుడికి తొలి రూపము అని చాలామంది నమ్ముతారు. కాని ఇక్కడే ఒక పెద్ద చిక్కుముడుంది. ఇన్ని నమ్మకాలున్నా వాళ్ల నగరాల్లో ఒక్కటంటే ఒక గుడి కూడా దొరకలేదు. మరి వాళ్ళు ఎలా పూజలు చేసేవాళ్లు? ఇది ఇంకో పెద్ద రహస్యం. చివరిగా అతిపెద్ద ప్రశ్న, ఇంత అద్భుతంగా, ఇంత పక్కా ప్లానింగ్తో వెలిగిన ఈ నాగరికత ఏమైపోయింది? ఉన్నట్టుండి ఎలా కనుమరుగయింది? ఆర్యులు దండయాత్ర చేశారా? లేక వరదలు, భూకంపాలలాంటి ప్రకృతి వైపరీత్యాలు కారణమా? దీనికి సరైన సమాధానం ఎప్పటికీ ఎవ్వరి దగ్గరా లేదు. వాళ్ల కథ మన నేలమీద మొదలై సమాధానం లేని ఎన్నో ప్రశ్నలతో మళ్ళీ అదే మట్టిలో కలిసిపోయింది. వాళ్ల పూర్తి కథ మనకెప్పటికీ తెలుస్తుందో లేదో.